ప్రార్థించుకుందాము. మా పరలోకపు తండ్రి, ఈ లాలన ఆత్మలు ప్రజల మీద ఇండుట మేము చూస్తుండగా మరి దేవుని కార్యాలను వారు ఉపేక్షించుట మేము తెలుసుకుంటున్నాము. దేవా, ఇక్కడ ఈ రోజు ఉన్న ప్రతి పురుషుని ప్రతి స్త్రీని నీవు పట్టుకోమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వారి యొక్క జీవితం వాక్యముతో సరిపోలేదని వారు గ్రహించుదురు కాక వారు తప్పుడు సంగతులు వింటున్నారు. దయ్యం వారిని ట్రూ స్టోరీ మ్యాగజైన్స్ ద్వారా, చెడ్డ పుస్తకాల ద్వారా, మురిగిన పాత లోకము యొక్క చలోక్తులు, చెడ్డ మాటల ద్వారా ఉపశాంతిని కలుగజేస్తున్నది. చలన చిత్రాల ద్వారా, అపవిత్రమైన టెలివిజన్ ద్వారా ఆ విధముగా వారిని చేస్తున్నది. ఓ దేవా, అలాంటి అసాధారణమైన విషయాలు ఒక క్రైస్తవుడు చుట్టడం ద్వారా దేవా, అది మమ్మల్ని వ్యాధిగ్రస్తులుగా చేస్తున్నది. నీవు చెప్పావు, నీవు వాంతి చేసుకునే రీతిగా అది నిన్నే వ్యాధిగ్రస్తులుగా చేసినదని నీవు చెప్పావు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది తన బురదలోనికి వెళ్ళినట్లు అని. ఒక ముసలి కుక్క కొన్నిసార్లు వాంతి చేసుకుంటుంది. సగం జన్మించిన ఒకడు బహుశా వేషధారైన ఒక వ్యక్తి బలిపిండి వద్దరికి వస్తాడు. లోకాన్ని కక్కివేయించినట్లుగా ఉండి అదే ఉంచుకుని తిరిగి వచ్చి ఆ వస్తువుని తినివేస్తాడు. ఓ దేవా, నీ ఇంటిని పరిశుభ్రపరచండి ప్రభువా. హల్లెలూయా. ఒక్క మనిషిని ఆకలిని, అతని ప్రాణాన్ని అతని కడిగి పరలోక సృష్టిగా చేయడు కొరకై, పాతకాలపు ఒప్పుకోలు కలుగుడు కొరకై పరిశుద్ధాత్మను పంపండి. పక్షిరాజు వలె అతని యవ్వనాన్ని, అతని వాగ్దానాన్ని నూతనపరచము. అతడు రెక్కలు చాచి లోక కార్యాలను అతిక్రమించుటకు, దూరాన రాబోతున్న ఇబ్బందులు చూడగలుగుటకు, ఆకాశము ఎగురుటకు అతనికి సహాయం చేయండి ప్రభువా. దయచేయండి.